ఏ ధైర్యంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ 50 ఏళ్ల జర్నలిజం జీవితంలో నేను దాదాపు 40-45 కేసులు ఎదుర్కొన్నాను. సిపిఎం పార్టీ అయితే మా ఆఫీస్ మీదకి ఎన్నిసార్లు దండయాత్రలు చేసిందో, ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్లు చేసిందో. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటారు. ఈ సైడ్ నుయ్యి ఉంది, ఆ సైడ్ గొయ్యి ఉంది. గొయ్యిలో నుంచి నుయ్యి కోటేశాడు. వీళ్ళు మేము నుయ్యి కాదు, మేము చదరమైన నేల మీద ఉన్నాం, మేము మీకోసం పనిచేస్తున్నామని నిరూపించుకోవడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహం. దారుణంగా ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన బందిపోటు దొంగలు ఎక్కడున్నారు? ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం మాట్లాడుతూ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ నడిచేది కూటమి ప్రభుత్వం కాదు, కుమ్మక్కు ప్రభుత్వం. దీంట్లో జగన్కు వాటా ఉంది కదా. గతంలో వాళ్ళకి చెప్పుకోవడానికి నాగార్జున సాగరు, శ్రీశైలము, తెలుగు ఎన్టీ రామారావు గారికి తెలుగు గంగా ఉన్నాయి. నీకేమున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రెస్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, మేము వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పిన మాటలు ఈరోజు వీటికి ఒక్కటన్నా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? 3 టర్మ్లు మేమే అధికారంలోకి వస్తామనే పిచ్చి భ్రమలో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ భ్రమేగా అనేది ప్రజల నిర్ణయం కాదు కదా. నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవడానికి నేను చాలా గొప్పగా పనిచేస్తున్నాను అని నీ రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్తుంటే దాన్ని నువ్వు ప్రజలకు చెప్పడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, అవినీతమైన పరిపాలన చేస్తున్నారు. మరి రాష్ట్రానికి ఏంటి దిక్కు? మళ్ళీ జగన్ రావటమేనా? ఒక అరాచకాన్ని, ఒక అవినీతిని, ఒక తప్పుడు దారిని కొంతకాలం మాత్రమే ప్రకృతి సహిస్తుంది. ఆ తర్వాత కరెక్షన్ ప్రకృతే చేస్తుంది. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.